నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిర నిర్మాణం కోసం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రావుట్ల చిన్న సాయన్న, సిహెచ్ ఇందర్ రెడ్డి, టి గంగారం మీడియాతో మాట్లాడుతూ తాము గత ఉగాది నాడు ప్రారంభించి ఈ ఉగాదికి మందిర నిర్మాణం కోసం కృషి చేశామని, డబ్బులు లేకపోయినా చందాలు వేసుకుని ప్రారంభిస్తే ప్రస్తుతం అందుబాటులో చందాదారులే ముందుకు వచ్చి చందాలు ఇస్తున్నారని తెలిపారు. గ్రామ ప్రజలు అంకాపూర్, లక్ష్మామాపూర్ తండల ప్రజలు అధికంగా పాల్గొంటారని, గతంలో కంటే అన్నదానం పెరిగిందని, అలాగే గ్రామస్తులు అందరి సహాయ సహకారాలు అందజేస్తున్నారని, ప్రతి శనివారం ప్రతి అన్నదానం జరుగుతున్నట్లు ప్రస్తుత పెద్ద మనుషులు తెలిపారు. గ్రామ కార్యక్రమంలో యూట్యూబర్ దయాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే గత ఏడాది పెద్ద మనిషి సిహెచ్ గంగారెడ్డి, పుప్పాల గంగాధర్, రెవెన్యూ సురేందర్ గౌడ్ మాట్లాడుతూ తమ సమయాల్లో మందిర నిర్మాణం కోసం ప్రయత్నం చేశామని, అప్పుడు భగవంతుడు మాపై ఆశీస్సులు ఉంటాయని, ఇప్పటికీ రోజు మందిరం నిర్మాణం చేస్తున్నా వచ్చి చూసి వెళ్తున్నామని తెలిపారు. లక్ష్మీ నరసింహారావు పుట్టినరోజు ఆ రోజు మొత్తం మున్పల్లి గ్రామస్తులు పుట్టిన బీడలను తోలుకొచ్చి అందరికి బట్టలు పెట్టి చాలా గ్రాండ్గా చేసి అప్పుడు సుఖ అన్నదానం పెట్టాలనుకుంటున్నాం. అందరి కృప అంతే ఉండాలా. మిగతా పెద్దవాళ్ళ సహకారం తీసుకొని మా సర్పంచ్ గారు వాళ్ళు మంచి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. సాయిరెడ్డి, సర్పంచ్ అనంత్ రెడ్డి అందరూ దేవుడి గురించి మాకు ఊరుకు సపోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా ఉండాలా. చాలా ముందు జై లక్ష్మీ నరసింహస్వామి. ప్రతి ఉగాది రోజు ఎంవిడిశ్వర ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ 12 మందికి మిగతా 50 మంది కూడా సపోర్టింగ్ ఉంటుంది. మేము వచ్చి జనవరిలో వచ్చినాము. మళ్ళీ కొత్త వస్తువులు మళ్ళీ జనవరిలో ఉంటుంది. ఈ సంవత్సరం ముఖ్య విషయం ఏంటంటే ఇది పురాతన నాటి గుడి. ఇప్పుడు దాదాపు 60 నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టి కొత్త గోపురము తయారు చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ దగ్గర ఏ కార్యక్రమం వచ్చినా ముందు ఈయన వచ్చి వీడియోలు తీసి రైతులంతా నష్టపోయినటువంటి రోజులుండే అవి ఎప్పుడైతే ఈ దేవుని ప్రతిష్ఠ జరిగిందో అప్పటి నుంచి ఈ రాళ్ల వర్షం అనేది మునిపల్లిలో లేకుండా పోయింది. ప్రెసిడెంట్గా చేసిన కృతజ్ఞతగా కూలగొట్టేసేసి దీన్ని మళ్ళా పునఃప్రారంభం చేసిన ఏదో చేస్తూ పోతూ చూసుకుంటూ పోతున్నా. అందరికీ ఈరోజు 9వ సంవత్సరము అందరికీ ఈ మునిపల్లి గ్రామవాసులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ